హాయ్ అండి. కోకో బీచ్ అండ్ అగ్వాడా కోట చూసిన తర్వాత కాండోలిం బీచ్కి బయలుదేరాం. ఈ బీచ్ ఎంట్రన్స్ దగ్గర మమ్మల్ని డ్రైవర్ డ్రాప్ చేసి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు. ఈ బీచ్ ఎంట్రన్స్లోనే పిల్లలు ఆడుకోవడానికి అనేక ఆట బొమ్మలు, బీచ్కి షూట్ అయ్యే బీచ్ డ్రెస్సెస్, కూల్ డ్రింక్ షాపులు, ఇలా అనేక షాపులు ఉన్నాయి. మేము స్టార్టింగ్ షాప్లోనే బీచ్లో ఇసుకలో ఆడుకునే ఆట బొమ్మలు పిల్లలకు తీపించాము. ఈ షాప్స్ని దాటుకొని ముందుకు వెళ్ళగానే బీచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బీచ్ ఒడ్డున కూడా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలండి. ప్రతి రెస్టారెంట్ బయట బీచ్ వ్యూ, ఒక అంబ్రిల్లాతో కవర్ అయిన బీచ్ చైర్లు రెంట్కి ఇస్తున్నారు. ఇవి గోవాలో ఏ బీచ్కి వెళ్ళినా అవైలబుల్లో ఉంటాయి. ఈ చైర్ 1 అవర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక మా చిన్నోడు ఎన్ని బీచ్లకు వెళ్ళినా, ఎంతసేపు నీళ్ళల్లో ఉన్నా వాటర్ని చూస్తే చాలు అప్పుడే ఫ్రెష్గా నీళ్ళని చూసినట్టు మళ్ళీ మళ్ళీ దిగి ఆడుకుంటానని మారం చేస్తారు. పిల్లలకు వాటర్లో దిగి ఆడుకోవడం అంటే అదో సరదా కదా. ఈ గోవా బీచెస్లో ఇంకో విషయం మీతో వాటర్ స్పోర్ట్స్ గురించి షేర్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ప్రతి బీచ్లో ఈ వాటర్ గేమ్స్ ఉంటాయి. ఒక్కో రైడ్ పర్సన్కి ఇంతని, 2 పర్సన్స్కి ఇంతని, కొన్ని రైడ్స్కు 6 మెంబర్స్కి ఇంతని ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా టోటల్ ప్యాకేజ్ తీసుకుంటే అమౌంట్ కాస్త తక్కువగా ఉంటుంది. ఇవి ఏవి ఫిక్స్డ్ ఛార్జెస్ కాదండి. మనం కావాలంటే బార్గెనింగ్ కూడా చేయవచ్చు. టూరిస్ట్ ఎక్కువగా ఉండి వాళ్ళకు బిజినెస్ బాగా ఉంటే ఈ ఛార్జెస్ ఏమి తగ్గించరు. మనం అడిగిన వేస్టే. అదే కాస్త టూరిస్టులు తక్కువగా ఉండి వాళ్ళతో బార్గెనింగ్ చేస్తే తక్కువ ఛార్జెస్కి అన్ని రైడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా పక్కన ఇంకో బీచ్ చూద్దామని కాండోలిం బీచ్ నుండి బయటికి వచ్చాము. అప్పటికే టైం ఆఫ్టర్నూన్ 2 o'clock అయ్యింది. వాటర్లో ఉండి అందులో ఆడుకున్నంతసేపు మా పిల్లలకు ఆకలే అనలేదు. అలా బయటకు వచ్చామో లేదో అమ్మ ఆకలి అనడం స్టార్ట్ చేశారు. మా డ్రైవర్కి ఏదైనా మంచి రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళని అడిగితే ఒక రెస్టారెంట్కు తీసుకొని వెళ్ళాడు. ఫుడ్ అస్సలు బాగలేదండి. ఏదో ఒకటి కాస్త పిల్లలకి తినిపించుకొని మేము లైట్గా లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మేము వెళ్ళిన బీచ్ బాగా బీచ్. ఈ బాగా బీచ్లో ఒక స్పెషల్ ఏమిటంటే ఇక్కడ వాటర్ లోతు తక్కువగా ఉండటం వలన పిల్లలు వాటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజుకు ఈ బీచ్ లాస్ట్ అండి. ఇక్కడితో నార్త్ గోవాలోని మెయిన్ బీచెస్ అన్ని కవర్ చేశాము. లాస్ట్ బీచ్ అన్నారు. అందులోని ఇక్కడ నుండి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాలని చెప్పారు. కాబట్టి మేము కూడా వాటర్లో దిగి పిల్లలతో కాసేపు ఆడుకున్నాము. మేము బాగా బీచ్కు చేరుకునేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ టైం సన్సెట్ అవుతూ ఉంటే ఆ సూర్యుని చూస్తూ వాటర్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ ఫీలింగ్ చాలా మెమొరబుల్గా ఉందండి. వాటర్లో ఇక చాలు అన్నంతగా ఎగిరి గంతులేసి దూకి పూర్తిగా అలసిన తర్వాత ఒడ్డుకు వచ్చి ఇసుకతో ఆడుకోవడం స్టార్ట్ చేశాము. ఇసుకలో ఆడుకునే ఆట బొమ్మలు ఈ బీచ్లో మాకు బాగా ఉపయోగపడ్డాయి. పిల్లలు ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మేము పిల్లలమై వాళ్ళతో పాటు ఆడుకోవడం స్టార్ట్ చేశాము. ఇక ఈవినింగ్ టైంకి ఫొటోస్ బాగా వస్తూ ఉంటే కొన్ని ఫొటోస్ దిగి బాగా బీచ్ నుండి బయటికి బయలుదేరాం.
బాగా బీచ్లో టూరిస్టులు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి బీచ్ బయట ఒక కాంప్లెక్స్ ఉందండి. కాకపోతే ఫ్రీ సర్వీస్ కాదు. పర్ పర్సన్కి 30 రూపీస్ ఇస్తే లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మీలో ఎవరైనా బాగా బీచ్కి వెళ్తే ఈ సర్వీస్ని వినియోగించుకోండి. ఇక ఇక్కడితో ఈరోజు ట్రిప్ కంప్లీట్ అయ్యింది. బ్యాక్ టు రూమ్. దారిలో వస్తూ ఉంటే చాలా షాప్స్. ఈ షాప్స్ ఆల్మోస్ట్ చాలా వరకు క్లాత్ షాపింగ్స్ కానీ, టాటూ షాప్స్ కానీ, రెస్టారెంట్ కానీ 90% ఇవే ఉంటాయి. ఇందులో ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలండి. ఈ షాప్స్లలో డ్రై ఫ్రూట్స్ కూడా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. ముఖ్యంగా ముంతమాడి పప్పు మన సైడ్ అక్కడి రేటుతో పోల్చుకుంటే 200 తక్కువగా ఉందండి కేజీ పైన. మీరు ఎవరైనా గోవాకు వెళ్తే ట్రై చేయండి. రూమ్కు వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయి అలా కూర్చునేసరికి మా ముందు ఒక కేక్ ప్రత్యక్షమైంది. ఏంటబ్బా అది చూస్తే కేక్ పైన హ్యాపీ ఉమెన్స్ డే అని రాసి ఉంది. మేము వెళ్ళిన రోజు ఉమెన్స్ డే అండి. మాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఇలా కేక్తో మాకు విషెస్ చెప్పారు. మా గ్రూప్లోని మహిళలందరం కలిసి కేక్ కట్ చేసి తలా ఒక పీస్ తీసుకొని డిన్నర్కి బయలుదేరాం. మేం వెళ్ళేసరికి మా కుక్ వేడివేడి రైస్, పప్పుచారు, లైట్ గ్రేవీతో రొయ్యల వేపుడు, ఫిష్ ఫ్రై, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం మష్రూమ్ కర్రీ, గడ్డ పెరుగు, వీటిలోకి స్టఫింగ్కి ఆనియన్స్. ఇంతకంటే ఏం కావాలండి? మధ్యాహ్నం లంచ్ సరిగ్గా తినకపోవడం వలన ఆకలి ఎక్కువగా ఉండి వీటన్నిటిని ఒక పట్టుపట్టి కడుపు నిండా తిని కుంభకర్ణుని గుర్తు చేసుకొని నిద్రపోయాము. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము, గోవాలో ఏ ప్లేసెస్ చూసాము అన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.